హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఏంటి ఓలి నువ్వు చెప్పేది? అభి గారు డేవిడ్ ఒక్కరేనా? నువ్వు లవ్ చేసింది అభి గారినా? హా అంటుంది. మరతను మనుషుల్ని చంపుతాడు, రౌడీ అన్నావు. హా, కానీ దానికి ఒక కారణం ఉంది. నాకే లేటుగా తెలిసింది డేవిడ్ గురించి అని డేవిడ్ గతం మొత్తం చెప్తుంది. అంతా విన్న వైష్ణవ్ చాలా బాధపడతాడు. అభి గారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, బానే ఉన్నాడు. ఎక్కడా, నేను చూడొచ్చా? హా, పైన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. పదండి, తీసుకువెళ్తాను. ఇద్దరూ కలిసి డేవిడ్ రూమ్కి వెళ్తారు. వైష్ణవ్ని స్వీటీ పక్కన చూసి షాక్ అవుతాడు డేవిడ్. వైష్ణవ్, హలో అభి గారు, ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? ఫైన్ వైష్ణవ్, మీరు ఇక్కడ ఏదైనా పని మీద వచ్చారా? మనసులో స్వీటీ కోసం వచ్చాడా అనుకుంటాడు. హా అభి గారు, ఓలీకి మెసేజ్ చేసినా కాల్ చేసినా రిప్లై లేదు. శైలాని అడిగితే ఊరు వెళ్ళిందని చెప్పింది. ఓలీ కూడా మ్యారేజ్కి రమ్మని ఇన్వైట్ చేసింది, అందుకే వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఓలీ లవ్ చేసింది మిమ్మల్ని అని. మీ గురించి పూర్తిగా తెలియక ఓలీకి మిమ్మల్ని వదిలేయని చెప్పాను. సారీ. మీరంటే నాకెంతో అభిమానం. రియల్లీ మీరు చాలా గ్రేట్. మీలాంటి వాళ్ళు దొరకడం నిజంగా ఓలీ అదృష్టం. అమ్మయ్య, నా లవ్కి నో ప్రాబ్లం అనుకుంటాడు డేవిడ్ మనసులో. రెస్ట్ తీసుకోండి అభి గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే వైష్ణవ్, ఎలాగూ వచ్చారు కదా, భోజనం చేయండి, ఆ తర్వాత పెళ్ళింటికి వెళ్ళొచ్చు అన్నాడు. ఓకే అభి గారు, మీరు ఊరుకున్న ఓలీ ఊరుకోదు అని స్వీటీ వైపు చూసి చెప్తాడు వైష్ణవ్. స్వీటీకి కొంచెం బాధగా ఉంది వైష్ణవ్ని చూసి. డేవిడ్ గురించి చెప్పాక తను ఎలా తీసుకుంటాడో అనుకుంది. కానీ వైష్ణవ్ ఇంత పాజిటివ్గా ఉంటాడనుకోలేదు. ఇప్పుడు స్వీటీ మనసు కొంచెం కుదుట పడింది. స్వీటీ, ఏం ఆలోచిస్తున్నావు అన్న డేవిడ్ మాటలకి తేరుకుని, హా, ఏం లేదు డేవిడ్ అంటుంది. సరే, వైష్ణవ్ వాళ్ళకి భోజనం పెట్టు. హా, సరే వైష్ణవ్, పద భోంచెద్దురు గాని. వెళ్దాం ఓలీ అని స్వీటీ వైష్ణవ్ కిందికి వెళ్తారు. థ్యాంక్స్ వైష్ణవ్, నువ్వు ఇంత పాజిటివ్గా తీసుకుంటావనుకోలేదు. ఓలీ, ఇంకా విషయం మర్చిపో. నువ్వు అభి హ్యాపీగా ఉండండి, బట్ నాతో మాట్లాడడం మానేయద్దు. యాజ్ ఏ ఫ్రెండ్, ఓకేనా? ఓకే వైష్ణవ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు టీవీ చూస్తుండు, నేను వెళ్ళి శైలాని తీసుకొస్తాను, కలిసి భోంచేద్దాం, ఓకే? స్వీటీ శైలా దగ్గరికి వెళ్తుంది. శైలా, రా భోంచేద్దు. నాకు ఆకలిగా లేదు. అదేంటి, తినడం అంటే ఫస్టే ఉండే నువ్వేనా ఆకలి లేదు అంటుంది? శైలా కోపంగా చూస్తూ ఉంటుంది. శైలా, ఏమైంది? ఓలీ, నేను ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోలేదు కదా అంటుంది. హే, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? డేవిడ్ గురించి నాకెందుకు చెప్పలేదు? అది కాదు శైలా. ఓలీ, చెప్పొద్దు, నేనంతా విన్నాను. వైష్ణవ్ నువ్వు మాట్లాడుకుంది. అంతేలే, నేను నీ ఫ్రెండ్ని కాదు కదా, నాతో ఎందుకు షేర్ చేసుకుంటావు? శైలా, ఇక్కడికి వచ్చాక చెప్దామని అనుకున్నా. వైష్ణవ్కి ఎందుకు చెప్పానో నీకు తెలీదా? తను నాకు ప్రపోజ్ చేశాడు. అనవసరంగా నాపై ఆశలు పెంచుకుంటాడని డేవిడ్ గురించి చెప్పాను. తను కూడా అర్థం చేసుకున్నాడు. ఇకపై నన్ను ఫ్రెండ్లా మాత్రమే చూస్తాడు. నౌ ఐఎమ్ హ్యాపీ. డేవిడ్ త్వరగా నయమవుతే బాగుండు. ఓలీ, ఏం వరీ అవ్వకు, తగ్గిపోతుందిలే. పద, వైష్ణవ్ వెయిట్ చేస్తున్నాడు. భోజనం చేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అవును, ఆంటీ అక్కడే ఉందా? హా, సరే, నేను వైష్ణవ్ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. నువ్వు నీ డేవిడ్ని చూసుకో, సరేనా అని స్వీటీ బుగ్గ గిల్లుతుంది. హే, ఊరుకోవే, మళ్ళీ స్టార్ట్ చేసావా? పద అని ఇద్దరూ వెళ్తారు. భోజనం చేసిన తర్వాత శైలా వైష్ణవ్ని జాష్తో పాటు స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపిస్తుంది. డేవిడ్కి ఫ్రూట్ సలాడ్ తీసుకుని వెళ్తుంది. స్వీటీ, వెళ్ళారా నీ ఫ్రెండ్స్? వెళ్ళారు, ఇంటికి పంపించా. నువ్వు కూడా వాళ్ళతో ఉంటే బాగుండేది కదా, అసలే వాళ్ళకి ఇక్కడ ఎవరూ సరిగ్గా తెలీదు అంటాడు డేవిడ్. శైలా అలా ఏమీ అనుకోదు. అమ్మ శైలా బెస్ట్ ఫ్రెండ్స్, తనకు అస్సలు బోర్ కొట్టదు. అయినా నిన్నిలా వదిలేసి నేనెలా వెళ్తాను? మమ్మీ డాడీ అక్కడే ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు. స్వీటీ మాట్లాడుతుంటే అలా చూస్తూనే ఉంటాడు డేవిడ్. ఏంటి అంటుంది. కళ్ళతోనే ఏం లేదు అని సైగ చేస్తాడు. స్వీటీ ఫ్రూట్ సలాడ్ తినిపిస్తూ ఉంటుంది. స్వీటీ, నా పైన ఎప్పుడైనా కోపం వచ్చిందా? వచ్చింది, చాలాసార్లు. అప్పుడేం చేసేదానివి? ఏదోటి చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ ఎందుకు డేవిడ్? చెప్పు స్వీటీ, నిన్ను బాగా కొట్టాలి అనిపించేది. అవునా? అయితే ఇప్పుడు కొట్టు.
ఇప్పుడేమీ కోపం లేదులే అంటుంది. నిజంగా లేదా? "ఊహు" అంటుంది. స్వీటీ, నిజంగా నేను చాలా లక్కీ కదా? ఎందుకు? నువ్వు నాకు దొరికినందుకు అని తనని హగ్ చేసుకుంటాడు. స్వీటీ డేవిడ్ కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఏదో తెలియని భావం. డేవిడ్ తనని దగ్గరికి తీసుకుని స్వీటీ కళ్ళపై ముద్దు పెట్టుకుంటాడు. స్వీటీ పెదవులపై సన్నగా నవ్వు. తనని అలాగే పట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. స్వీటీ అడ్డు చెప్పలేదు. ఎందుకంటే డేవిడ్ అలా చేయటం తనకిష్టమే. డేవిడ్ను తామకంతో ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. స్వీటీ బుగ్గలు వదిలి ఆ తర్వాత తన పెదవులతో స్వీటీ పెదవులను జత చేస్తాడు. కాసేపటికి వదిలి, స్వీటీ, నాతోనే ఉంటావా ఈ నైట్? ఇలా నీ కౌగిల్లో నిద్రపోవాలి అని ఉంది. ఏంటి? డేవిడ్, ఇంకా మనకి పెళ్ళి కాలేదు. ఇంట్లో ఆంటీ ఉన్నారు, ఏమనుకుంటారు? అమ్మ పెళ్ళికి వెళ్తుంది. మరి కామాక్షి? తాను కూడా అమ్మతోనే వెళ్తుంది. నీకు రీజన్ చెప్పడానికి ఆప్షన్ లేదు స్వీటీ అని కొంటెగా నవ్వాడు. ఇంకేం చేస్తుంది? అసలే డేవిడ్ అంటే పిచ్చి ప్రేమ తనకి. ఒప్పుకోకేం చేస్తుంది? సరే అని డేవిడ్ను తన ఒడిలో పడుకోబెట్టి తలలోకి వేళ్లు పోనిస్తూ నెమ్ముతూ ఉంటుంది. అలా ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే ఉదయం లేచేసరికి స్వీటీ డేవిడ్ కౌగిల్లో ఉంటుంది. డేవిడ్ ఇంకా నిద్రపోతున్నాడు. తన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. చూస్తుంటే చూడాలి అనిపించేంతగా. ఆ ముఖంలో ఒకలాంటి తేజస్సు ఉంటుంది. అది ఎదుటి వాళ్ళని ఇట్టే కట్టిపడేస్తుంది. ఆ మీసం కట్టు ఎంత బాగుంటుందో. హీరోలాగా ఉంటాడు. అయ్యో, ఇలా ఉంటే ఎలా డేవిడ్? చాలా ముద్దొస్తున్నావు అనుకుంటుంది. అయితే ముద్దు పెట్టుకో అంటాడు. స్వీటీ షాక్ అవుతుంది. నా మనసులో ఉంది నీకెలా వినిపించింది? నీ మనసులో ఉంది నేనే కదా, అందుకే వినిపించింది. డేవిడ్ అని సిగ్గుతో డేవిడ్ గుండెల్లో ఒదిగిపోతుంది. ఇక చాలే కానీ నీ నొప్పి కొంచెం తగ్గిందా? ఇప్పుడు పర్వాలేదు. సరే అయితే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తాను. నాకు ఈ టిఫిన్ కావాలి అని స్వీటీ కింద పెదవిని పట్టుకుంటాడు. అలాంటివేం కుదరదు అని డేవిడ్ కౌగిలి విడిపించుకుని కిందకు వెళ్తుంది స్వీటీ. ఆ రోజు మొత్తం స్వీటీ డేవిడ్ను దగ్గర ఉండి చూసుకుంటుంది. ఆ తర్వాత రోజు రూపా పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అప్పగింతలయ్యాక జాష్ రెజీ, మనం డేవిడ్ ఇంటికి వెళ్దాం, శైలా వైష్ణవిని కూడా రమ్మన్నాడు. ఓకే జాష్, 5 మినిట్స్లో వచ్చేస్తాం. సరే అని జాష్ కార్ రెడీ చేస్తాడు. అమూల్య గారు, కామాక్షి, శైల, రెజీ, వైష్ణవ్ అందరూ సాయంత్రానికల్లా డేవిడ్ ఇంటికి చేరుకుంటారు. స్వీటీ వాళ్ళు రాగానే, వచ్చేసారా? పెళ్ళి బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓలీ, డేవిడ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు మమ్మీ. స్వీటీ, ఏమైనా తిన్నారా ఇద్దరు? మీకేం ఇబ్బంది కాలేదుగా? అలాంటిదేం లేదాంటీ. ఇబ్బంది ఏముందాంటీ? చాలా హ్యాపీగా ఉంటేను అంటుంది శైల. శైల, నువ్వు ఆపవి అంటుంది. అందరూ నవ్వుతారు. జాష్, రెజీ, రండి కూర్చోండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. అందరూ కూర్చుంటారు. ఏ విషయం అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. జాష్, నీకు తెలియందేముంది? డేవిడ్, స్వీటీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీకు ఇష్టమైతే వీళ్ళ పెళ్ళి కూడా చేసేస్తే బాగుంటుంది కదా. జాష్ సంతోషంగా, అలాగే మీ ఇష్టం అంటాడు. పెళ్ళి అనగానే స్వీటీ ముఖంలో ఎక్కడా లేని సిగ్గొచ్చి చేరింది. ఏంటి పెళ్ళి కూతురా, ఇప్పుడే సిగ్గుపడితే ఎలా? పెళ్ళి వరకు కొంచెం దాచుకో అంటుంది శైల. అబ్బా, నువ్వాపవే అని లోపలికి వెళ్తుంది స్వీటీ. వారం రోజులు గడిచిపోయాయి. డేవిడ్ పూర్తిగా కోలుకున్నాడు. మరో 4 రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి పంతుల్ని పిలిపించారు అమూల్య గారు. పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసి, అమ్మా, అబ్బాయి పేరు అభినందన్ రెడ్డి, అమ్మాయి పేరు నిత్య. ఈ ఇద్దరి జాతకం ప్రకారం మరో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. అది తప్పితే మళ్ళీ సంవత్సరం వరకు ముహూర్తాలు లేవమ్మా. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. జాష్, నీకు ఓకే కదా? ఓకే అంటాడు జాష్. ఇంకేం సంతోషం. అయితే లగ్నపత్రిక కూడా రాసేస్తే ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే అంటాడు జాష్. పంతులు ముహూర్తం ఫిక్స్ చేసి లగ్నపత్రిక రాసిస్తారు. అమ్మ, ఇక వెళ్ళొస్తాను. అలాగే పంతులు గారు. అభి, అమ్మ, పంతులు గారిని పంపించరా? సరే అమ్మా అని అభి పంతులు గారిని పంపించడానికి వెళ్తాడు. స్వీటీ, రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి, ఎక్కువ టైం లేదు. ఇందిర, రేజీ,
నువ్వేమంటావు? అలాగే వెళ్దాం వదినా. ఆ నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్తారు అందరూ షాపింగ్ హడావిడిలో ఉన్నారు. డేవిడ్ మాత్రం ఫోన్లో బిజీ. చాలా సీరియస్గా కాల్ మాట్లాడుతున్నాడు. స్వీటీ డేవిడ్ను గమనించింది. ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఏదైనా గొడవ అని టెన్షన్ పడుతూ డేవిడ్ దగ్గరికి వెళ్ళింది. నందా, నేను చెప్పినట్టు కొటేషన్ పంపించు, ఓకేనా అని కాల్ కట్ చేశాడు. వెనక్కి తిరిగేసరికి ఎదురుగా స్వీటీ. షాక్ అవుతాడు డేవిడ్. ఏంటి స్వీటీ, శారీ సెలెక్షన్ అయిపోయిందా? హా, ఇంకా అవ్వలేదు. కానీ నువ్వేంటి అంత సీరియస్గా కాల్ మాట్లాడుతున్నావు? ఏంటి విషయం? మళ్ళీ ఏదైనా గొడవ? స్వీటీ, అవన్నీ ఎప్పుడో మానేశాను. నీకింకా డౌట్ ఏంటి నా మీద? హా, నీ యాటిట్యూడ్ అలాంటిది మరి. ఏంటి, నేను ఊరికే గొడవలకి వెళ్ళే వాళ్ళ కనిపిస్తున్నానా? కంపెనీలో చిన్న వర్క్, ఒక టెండర్ వేయాలి. దానికి కొటేషన్ ఎలా పంపించాలో ఆల్రెడీ చెప్పాను నందాకి. అదేమో ఇంకా కంప్లీట్ చేయలేదంట. అందుకే సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఇంకో 1 అవర్లో సెండ్ చేయమని చెప్పాను. అదే మాట్లాడుతున్నా. అవునా, దానికే అంత సీరియస్గా ఫోన్ మాట్లాడాలా? భయపడి చచ్చాను మళ్ళీ ఏదైనా చేస్తున్నావేమో అని. స్వీటీ, నా మీద నమ్మకం లేదా? ఉంది, అందుకేగా పెళ్లి చేసుకుంటుంది. మరింకెందుకు భయం? ఏమో, అసలే ఈ కాలంలో చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. నీకసలే కోపం ఎక్కువ. నీ ముందేదైనా అన్యాయం జరిగితే ఊరుకోవు కదా, అందుకే నా భయం. స్వీటీ, నీకు నచ్చని పని నేను అస్సలు చేయను, సరేనా? నువ్వు వరి అవ్వకు. నేను స్వీటీకి మాటిచ్చాను గొడవలకి వెళ్ళను అని. సరే పద, నాకు నచ్చిన శారీ తీసుకుంటాను. పింక్ కలర్ విత్ ఎల్లో బార్డర్ కంచిపట్టు చీర. డేవిడ్కి బాగా నచ్చింది. అదే తీసుకుంటాడు. చీర చాలా బాగుంది బాబు అంటుంది ఇందిర. నా కొడుకు సెలెక్షన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది. సరే సరే పదండి, శారీ షాపింగ్ అయిపోయింది, ఇక గోల్డ్ తీసుకుంటే అయిపోతుంది అని గోల్డ్ షాప్కి వెళ్తారు. పెళ్లికి కావలసిన నగలన్నీ తీసుకుంటారు. డేవిడ్ ఎవరికీ తెలియకుండా ఒక డైమండ్ నెక్లెస్ తీసుకొని ప్యాక్ చేయిస్తాడు. షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఎవరి రూమ్లో వాళ్ళు వాళ్ళ రూమ్లో పడుకుంటారు. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. డేవిడ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇల్లంతా బంధువులతో కలకలలాడుతుంది. మంగళ స్నానాలు అయిపోయాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అవుతున్నారు. పెళ్లికి డేవిడ్ ఆఫీస్ స్టాఫ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. శైలా వైష్ణవ్ కూడా పెళ్లికి వచ్చారు. పంతులు గారు మంత్రాలు మొదలుపెట్టాడు. మంగళ వాయిద్యాలతో సందడిగా ఉంది మండపం. శైలా స్వీటీని రెడీ చేస్తుంది. ఓలీ, నువ్వు చాలా లక్కీ తెలుసా? ఎందుకు శైలా? ఎందుకా? నువ్వు ప్రేమించినవాడు నిన్ను ప్రేమించి నీకోసం అన్నీ మానేసి పెళ్లి చేసుకుంటున్నాడు. అంతకుమించి ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పు? అమ్మా, వధూవరులను తీసుకురండి. ముందుగా డేవిడ్ వెళ్ళి పెళ్లిపీటలపై కూర్చుంటాడు. ఆ తర్వాత స్వీటీని కూడా తీసుకొచ్చి పెళ్లిపీటలపై కూర్చోబెట్టారు. స్వీటీ ఎంతో సంతోషంగా ఉంది, డేవిడ్ తన సొంతం అవుతున్నందుకు. బంధువులందరి సమక్షంలో డేవిడ్ స్వీటీ అభినందన్ నిత్యాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్తం బాగుండటం వల్ల అదే రోజు రాత్రికి కార్యం ఏర్పాటు చేశారు. చూస్తూ ఉండగానే టైం గడిచిపోయింది. టైం నైట్ 9:30. శ్రీకాంత్, చెర్రి డేవిడ్ని, శాలిని, రీమా, శైలా స్వీటీని రెడీ చేస్తూ ఆట పట్టిస్తున్నారు. శాలిని, శ్రీకాంత్, నువ్వెప్పటికైనా మాట్లాడుకుంటున్నారా లేదా అని అడుగుతుంది స్వీటీ. వాళ్ళిద్దరూ ఎప్పుడో కలిసిపోయారు స్వీటీ అంటుంది రీమా. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారు. అందరూ ఒప్పుకున్నారు. నెక్స్ట్ మ్యారేజ్ వాళ్ళిద్దరిదే అంటుంది రీమా. అవునా, సూపర్ అంటుంది స్వీటీ. నా పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో. ఇప్పుడు నీ ఫస్ట్ నైట్కి డెకరేషన్ చేశాను. నెక్స్ట్ శాలిని ఫస్ట్ నైట్ కూడా నేనే డెకరేట్ చేస్తా. హే రీమా, ఆపవే అంటుంది శాలిని. ఎందుకే అంత సిగ్గు? అందరికీ జరగాల్సింది కదా. చాలు ప్లీజ్, నోరు మూయవే. ఓకే ఓకే పదండి. ఇంకా ఎంతసేపు? అక్కడ డేవిడ్ వెయిట్ చేస్తూ ఉంటాడు మా స్వీటీకి స్వీట్ తినిపించడానికి. అవునవును. శైలా, పాల గ్లాస్ రెడీనా? రెడీ రీమా. స్వీటీ, ఇదిగో పాల గ్లాస్, మొత్తం నువ్వే తాగేకు. డేవిడ్కి కొన్ని తాగించి ఆ తర్వాత తాగు. రీమా, అదేం చిన్నపిల్ల కాదు, మా స్వీటీ ఎందులోనైనా ఫాస్టే అంటుంది. శైల, అవునా స్వీటీ? అబ్బా, ఇంకా ఆపండర్రా ఏడ్పించడం. వెళ్ళి గదిలోకి పంపించరండి, ఆలస్యం అవుతుంది అంటుంది అమూల్య గారు. సరే ఆంటీ అని స్వీటీకి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి నెట్టేసి వస్తారు. అప్పటికే స్వీటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు డేవిడ్. స్వీటీకి ఆ రూమ్ డెకరేషన్ అవన్నీ చూడగానే తెలియకుండానే తనలో సిగ్గొచ్చి చేరింది.
డోర్ దగ్గరే ఆగిపోయింది. డేవిడ్ చూసి, ఏంటి స్వీటీ, ఇక్కడే ఆగిపోయావు? ఏంటి సిగ్గా? స్వీటీ సైలెంట్గా ఉంటుంది. పద అంటూ స్వీటీని అద్దం ముందు నిలబెట్టి, నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావంటే ఇప్పుడే నిన్ను కొరుక్కు తినాలి అనిపిస్తుంది. అవునా? పాలు తాగు. ఇప్పుడు ఈ పాలు కాదు తాగాల్సింది, వేరే అని వెనక నుండి హగ్ చేసుకుని తన జుట్టుని పక్కకి జరిపి మెడపై ముద్దు పెట్టాడు. స్వీటీ తమ్మకంతో కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత డేవిడ్ తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి స్వీటీ మెడలో వేస్తాడు. స్వీటీ కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోతుంది. ఇదెప్పుడు తీసుకున్నావు డేవిడ్? చాలా బాగుంది. మొన్న షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నా. నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అని డేవిడ్ను హగ్ చేసుకుంటుంది. నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి నా లైఫ్లోకి వచ్చినందుకు. లవ్ యూ స్వీటీ. లవ్ యూ టూ అభి. ఏమన్నావు? అభి అన్నాను. అదేగా నీ పేరు? అదే. నువ్వు పిలిస్తే కొత్తగా ఉంది. నువ్వు డేవిడ్ అనే పిలువు. అదే బాగుంది. సరేనా? సరే అని డేవిడ్ గుండెలపై వాలింది. డేవిడ్ పాల గ్లాసు తీసుకొని సగం తాగి స్వీటీకి తాగిస్తాడు. తనని బెడ్పై కూర్చోబెట్టి స్వీటీ ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. స్వీటీ, ఈ క్షణం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కూడా హ్యాపీ కదా? ఎంత హ్యాపీ? ఫుల్ హ్యాపీ అంటూ తనని హత్తుకుంటుంది. డేవిడ్ స్వీటీ పెదవులు అందుకుంటాడు. డేవిడ్ అలా చేయగానే స్వీటీ డేవిడ్ను అల్లుకుపోయింది. డేవిడ్ స్వీటీని అణువణువు తాకుతూ ముద్దులు పెడుతూ తన ప్రేమనంతా చూపిస్తుంటే ఆ ప్రేమకి మైమరిచిపోయి డేవిడ్ను అల్లుకుపోయింది స్వీటీ. ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ప్రేమానురాగాలతో సంతోషంతో జీవనం సాగిస్తున్న వారి జీవితంలోకి 1 సంవత్సరం తర్వాత బుజ్జి బాబు వచ్చి వారి జీవితాన్ని మరింత ఆనందమయం చేశాడు. డేవిడ్ వాళ్ళ నాన్నగారే మళ్ళీ పుట్టాడని చాలా సంతోషించాడు. బాబుని చూసుకుంటూ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవించసాగారు. జీవితమంతా స్వీటీ డేవిడ్ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.